ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడు తాగితే వ్యసనం, రోజు తాగితే రోగం. హలో రే, నేను చెప్పే జాగ్రత్త వినండి. ఇంకాసేపట్లో సన్ రైజ్ ఇంకా బెంగళూరు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రేషులు తొక్క ఏం పట్టించుకోకుండా ఉన్న డబ్బంతా సన్ రైజ్ మీద వేసేయండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. హలో రీ, మ్యాచ్ ఎలాగో మనమే గెలబోతున్నాం. అప్పటిదాకా మీరు పార్టీ ఎక్కడ చేసుకోవాలో ప్లాన్ చేస్తుండండి. ఈ గేల్ గడి ఏంటి ఇలా కొట్టేస్తున్నాడు? వీడు తొందరగా అవుట్ అయిపోతూ బాగుండు. చి, గెలిచేసారు ఎదవాళ్ళు. ఇప్పుడు ఈ ఎదవాళ్ళకి ఏం చెప్పాలో ఏంటో. చి, 10 లక్షలు బొక్క. మన టీం ఓడిపోయిందిరా. మ్యాచ్ ఓడిపోయాం రా. ఏమిరా రే, చెప్పన్నా. మ్యాచ్ చూసినావు కదా? కర్మకాలి చూశాను. ఏం లేదన్నా. పైసలు ఎప్పుడు ఇస్తావు బే? అన్నా, ఇప్పుడు ఈ అమౌంట్ ఈఎంఐ ప్రాసెస్లో కట్టే ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయా? ఉంది. పైసలకి ఇట్లా టైం కట్టుకోలేవు అనుకో, నెక్స్ట్ డే నీ ఇంటి ముంగ టెంట్ ఉంటుంది, నీ మెడలో దండ ఉంటుంది. అర్థమైందా కాక? ఇంటి ముందు టెంట్, మెల్లో దండ అంటే అమ్మో. ఛీ, నువ్వు అసలు మారివా? ఈసారైనా బెట్టింగ్ వదిలేస్తావని ఎంత ఆశపడ్డాను తెలుసా? చూడు పద్దు, రైతుకి ఎద్దుండాలి, ఆశ కద్దుండాలి. అసలు నీకు సిగ్గుండాలి. ఇది వేసేసింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు కావాల్సిన సొల్యూషన్ నీకు కొటేషన్ కాదు. అసలు ఇలాంటి పనులు చేసేటప్పుడు నీకు గుర్తురానా? నేను అప్పుడప్పుడు ఊపిరి తీసుకోవడం మర్చిపోతానేమో, కానీ నిన్ను మాత్రం ఎప్పుడు మర్చిపోను. అయినా సరే, ఐ హేట్ యు రాహుల్. ఐ హేట్ యు కూడా ఇంత ప్రేమగా చెప్తారని నాకు ఇప్పుడే తెలిసింది. వీడేంత గౌతమ్ మీనన్ సినిమాలో హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. ఇదేదో బాగానే వర్కౌట్ అవుతుంది. ఈ పద్దు బ్యాగ్ నుంచి ప్రాఫిట్స్ కొద్దిగా లేపిస్తే మన లాస్ కూడా ఎంతో కొంత కవర్ అవుతుంది. ఎంతైనా మన లవరే కదా, ఆ మాత్రం చేయాలి. ఏం చేస్తున్నావు? ఏం లేదు, నీ బ్యాగ్ మీద దుంపడితే ఉఫ్ఫు దులుపుతున్నా. నాకు తెలిసిన నువ్వేం చేస్తున్నావు. ఇంకెన్ని రోజులను రాహుల్తో కలిసి బెట్టింగ్ వేస్తావు? వాడిని మర్చిపోవచ్చు కదా. మర్చిపోవడానికి వాడేమన్నా అపరిచితుడా? స్నేహితుడు. ఓకే, అక్కడేం కాదు. అబ్బో, ఇది కూడా శంకర్ సినిమాలు బాగా చూస్తుంది అనుకుంటా. అసలు నీకు బెట్టింగ్స్ చేయాల్సిన అవసరం ఏముంది? నిన్ను మెయింటైన్ చేయలేకే కదా ఇవన్నీ చేసేది. నీ ఫోన్ కి నువ్వు రీఛార్జ్ చేసుకోవడానికి నీకు దిక్కులేదు, నువ్వేంటారు నన్ను మెయింటైన్ చేసేది? చూడు, నేను వచ్చి గంట సేపు అయింది, నువ్వు ఇంకా సారీ కూడా చెప్పలేదు. అదేంటో ప్రియా, నీతో గంట సేపు ఉన్న అది గుడిలో గంట కొట్టినంత తొందరగా అయిపోతుంది. గుడ్లో గంట కాదురా, నీకు పగలాలు గంట. ఇంకా అడుక్కు తిను. నువ్వు చెప్పినట్టు ఉన్న డబ్బంతా మన టీం మీద చేశాను. ఇప్పుడు చూడు ఏమైందో. ఏరా, ఇంతకుముందు మనం బెట్టింగ్లో గెలిచినప్పుడు ఒకసారి నా దగ్గరకు వచ్చి చెప్పావరా అది నా వల్లే అని? పెద్ద ఓడిపోయినప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు. పీకేవులే. అయినా ఫ్రెండ్షిప్ అంటే గెలిపినే కదరా, ఓటమిని కూడా పంచుకోవాలి. పాపం నేను అనవసరంగా తిట్టినట్టున్నాను. ఎంత పాపం చేశాను. వస్తున్నా.
ఊరుకోరా. బొంగేం కాదు. మీ ఎమోషన్స్తో నాకు మోషన్స్ అయ్యేలా ఉన్నాయిరా బాబు. ఆ బెడ్ డబ్బులు ఎలా కట్టాలో ముందు చెప్పి చావండి. మీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పండి రా. నో ఐడియా. నో ఐడియా. గిట్ ఐడియా. ఇంకా మన దగ్గర ఒకే దారి ఉందిరా. ఏంట్రా అది? రాబరీ. రే అదేదో క్యాడ్బరీ తిన్నంత ఈజీగా చెప్పావు కదరా బాబు. నేను ఆల్రెడీ ఇక్కడ స్కెచ్ చేసుకుని వచ్చారా. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో గేటెడ్ కమ్యూనిటీ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ రేపటి నుంచి 2 days వరకు చిన్న టూర్ ప్లాన్ చేసుకున్నారు. మనలాంటి యదవలు తప్ప మ్యాక్సిమం అందరూ అక్కడికి వెళ్తారు. సో మనకి దొంగతనం చేసుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్సు ప్లేసు మళ్ళీ దొరకదు. అంటే మనం అక్కడ దొంగతనం దొరలా చేసుకోవచ్చు అనమాట. అక్కడ సెక్యూరిటీ ఉంటుందేమో కదరా. అక్కడ లోపల వెళ్ళడానికి మనకు కావాల్సింది ఒక చిన్న స్టిక్కర్ మాత్రమేరా. మన మొహాలు చూసి కొత్త వాళ్ళని గుర్తుపడితే హెల్మెట్ వేసుకొని వెళ్తే వాడేంటి, వాడు బాబు కూడా ఆపడు. ఆహా ఏం ప్లాన్ వేసావురా. ఇవాళ నుంచి నేను నీకు ఫ్యాన్ అయిపోయాను రా. ఆకాశం కన్నా అంత ఉంటుందేమో కానీ నాకు నీ మీద ఉన్న అభిమానం మాత్రం అంత ఉండదురా. నువ్వు దేవుడివిరా. నువ్వు గోపాల నువ్వు కలేజా హే. నాకు పొగడతాలంటే ఇష్టం రా, కానీ నీలాంటి ప్రతి పొరంబొకడు పొగిడితేనే ఎక్కడి నుంచో పొగొచ్చేస్తుంది. ఏయ్ నువ్వే వేసేసావు. మరి నువ్వు వేయించుకుంటే వేయరా. వీడికి కౌంటర్లు వేస్తే మనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. ముందు లొకేషన్కి వెళ్దాం పదా. రే ఇక్కడ ముందు వైపు సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతుంటారు, మనం వెనక్కి వెళ్దాం పదా. అటు నుంచి వెళ్దాం పదండి, ఆ ఇంట్లోకి వెళ్దాం. రే ఎందుకో ఆ ఇంట్లోకి వెళ్ళొద్దని నా 6th సెన్స్ చెప్తోందిరా. నీకు సెన్సే లేదు, మళ్ళీ 6th సెన్స్ ఒకటి. రే ఆ ఇంట్లో ఎవరో ఉన్నారా. సినిమాలు చూడట్లేదారా, అదంతా మన భ్రమరా. ఒకవేళ భ్రమ కాకపోయినా భ్రమ అని మనం అనుకోవాలి. పదా. వీడొకడు ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. లోపల ఏమవుతుందో. ఏంట్రా ఈ టైంలో కూడా ఈ ఇల్లు ఇంత చీకటిగా ఉంది. ఏ అది నా రింగ్ టోన్ రా. రింగ్ టోన్. ఏ టైంలో ఏ రింగ్ టోన్ పెట్టాలో తెలియదు. కుమ్మండ్రా ఇన్ని. ఆ పాట ఎక్కడి నుంచి వస్తుందిరా. లైట్ ఏంట్రా రే. ఈ నిరికిద్దాం. ఇది ఒక చంద్రముఖి సినిమా, నువ్వు ఒక రజనీకాంత్. వెళ్ళరా వెళ్ళు. పరిగెత్తండి రే. ఆగండ్రా. కక్కొచ్చేలా ఉంది. రే ఇప్పటిదాకా నాలో కామెడీ యాంగిలే చూసావు, ఇప్పటి నుండి సీరియస్ యాంగిల్ చూస్తావు. నీకు కామెడీ లోపలే ఉంటుందేమో, నాకు నా చుట్టూ వైఫై లా ఉంటుంది. తీసుకోరా బాద్షా. వీడెవడో నాకంటే మెంటల్ వాడిలాగా ఉన్నాడే. తగిలితే తగిలింది. అయ్యో అబ్బా అరే కుత్తే. పదండ్రా పక్కింటికి వెళ్దాం.
ఇది ఇచ్చావేంట్రా? డోర్ ఓపెన్ చేసే ఉంది కదరా. అవునరా. పోయి పోయి వీడింటికి వచ్చావేంట్రా? రే వీళ్ళు బాగా తాగిస్తున్నారు, మనం ఏం చేసినా పట్టించుకోరు. పద అన్నా జరగవా అన్న? జరగండి రా భయ్. థ్యాంక్స్ అన్న. ఈ బ్యాచిలర్స్ ఉండేలలో ఖాళీ సిగరెట్ పెట్టెలు, ఖాళీ బీర్ బాటిల్లు, సినిగిపోయిన అండర్వేర్లు తప్ప ఏముండవు. మన రూమ్ లో అవి కూడా ఉండవు. హే మై ఫేవరెట్ సాంగ్ రా. అదరా మనం కూడా 2 స్టెప్లు వేద్దాం. జంపు. ఇక్కడ ఫుల్ కంపు. నీ సౌండ్ కి సాంగే బంద్ అయిపోయింది. రే ఏమైందిరా? అరే ఆ ఇంట్లో కొట్టడానికి ఏం లేదురా, అందుకే అమ్మ మేడలో చైన్ కొట్టేశాను. ఓర్ నీ అబ్బా. రే కింద నుంచి ఎవరు వస్తున్నారా, పదండి పైకి వెళ్దాం. ఈ పోరేంది నాకు సైడ్ కొడుతుంది? వీరేంటి ఎంత బాగున్నాడు? మన టాలెంట్ కూడా చూపిద్దాం ఇక. ఇంతసేపు ఆ అమ్మాయి చూసింది మనోడ్నా? చూడలేక చస్తున్నాం. సిగ్గుపడింది చాలు గాని, ఇందాక నీ మెడలో చైన్ కొట్టేసింది మావోడే. పోరా ఎర్రి పుల్క. టైటిల్ చూస్తే రాబరీ, కానీ ఇక్కడ తప్ప అన్ని జరుగుతున్నాయి కదరా. టూర్ అని చెప్పినప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా అందరు కలిసి వెళ్లకుండా సంకన ఇంట్లో ఎవరినోకని వదిలేసేళ్ళారు. రే మా అత్తారెడ్డికి దారి ఇదే అనుకుంటారా? అత్తారింటికి దారేది, మావ ఇంటికి డోరేది, ఇవన్నీ పక్కన పెట్టి వచ్చిన పని చూడరా. అసలే ₹1 కూడా దొరకలేదు. వీడెవడో కీస్ పెట్టి మరీ వదిలేశాడు. లోపలేం లేదేమో. అటు రే గోల్డ్ రా. నువ్వు తీసుకో. ఇది పెట్టుకో. నీకు ఇది రే 24 క్యారెట్ గోల్డ్ రా. 24 క్యారెట్ గోల్డ్ కాకపోతే రోల్డ్ గోల్డ్ ఉంటుందేంట్రా? గోల్డ్ కి వాసన రాదురా దరిద్రుడా. ఆహా బంగారం నిగనిగలాడిపోతుంది. ఈ హ్యాంగింగ్స్ పెట్టుకుని పెళ్లి కూతురులా ఉన్నావు. నువ్వు తోడు పెళ్లి కూతురా? పర్ఫ్యూమ్ కూడా గోల్డ్ రా. రే అయినా మనకి ఇన్నిళ్ళలో దొరికింది, ఒక్క ఇంట్లో దొరికింది కదరా. ఈ గోల్డ్ అంతా మనం లోన్ లో పెట్టుకోవచ్చురా. రే నువ్వా? ఏంటి సౌండ్? అరే ఓపెన్ చేయకరా. ఎల్లహే బొంగులో బిల్డప్ ఒకటి. ఇందా గోల్డ్, ఇప్పుడు కరెన్సీ, ఇంకా నో మర్సీ. ఆహా గలగలదాడు నోట్లు. పెట్టే పెట్టే. కట్టలు పుట్టల్లో ఉన్నాయిరా. ఇది నా పర్సనల్ సేవింగ్స్కి. చూసాడు దరిద్రుడు. తీసుకొని సాగు. యదవా వీడు సంపాదించినట్టు బిళ్ళ పోటీ.
రే మన దగ్గర ఎక్కువ టైం లేదు, నేను అప్పటిదాకా వేరే ఇంటికి లాక్స్ తీస్తుంటాను, మీరు ఇటు సైడ్ చూసుకుంటూ ఉండండి. రే మన ఇంటికి సని నా బండిలోనే పెట్టావు కదా? పెట్టేశారా? ఓకే వెళ్దాం పద. యావండి ఎవరో దొంగ విధవలు వచ్చారు చూడండి. ఎవరు రాదు వచ్చింది? వాచ్మెన్ అదేంట్రా నీలాగుంది? రే ఆ ఇంటికి లాక్స్ విరగొట్టడానికి రావట్లేరా, చాలా కష్టంగా ఉంది తీయడానికి. రే మనం అనుకున్న దానికన్నా కలెక్షన్స్ చాలా ఎక్కువ చేసారా. ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్ అయిపోయింది, ఇంకా మనం ఇంతటితో ఆపేయచ్చు. ప్యాకప్. ఇంకా ఆగుడెందుకు, దూకుడు చూపిద్దాం పదా. 3, 2, 1 గో. మొత్తానికి మనం అనుకున్నది సాధించాం రా. లైఫ్ లో ఫస్ట్ టైం నేను అనుకున్నది సక్సెస్ అయింది. అవునరా, అసలు ఈ క్రెడిట్ అంతా మనం రాహుల్ గాడికే ఇవ్వాలి. అవునరా, ఇవాళ నుండి నా క్రెడిట్ కార్డ్ మొత్తం ఆ రాహుల్ గాడికే కేటాయిస్తా. అందులో అసలు ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కదా. పూరా ముష్టోడా. సర్లే కానీ ఎక్కడ రావాడు? సర్లేమని డిస్టర్బ్ చేయడం ఎందుకులే కానీ మన కష్టాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం దా. రే వాడు మోసం చేశారా, వాడు మోసం చేశారా. రే రాహుల్ గారు మనకి హ్యాండ్ ఇచ్చి డబ్బు అంతా తీసిపోయారా. ఏడ్సావు, బ్యాగ్ లో డబ్బు ఉంది, పక్క రూమ్ లో బజ్జి ఉంది, ఇంకేదా హ్యాండ్ ఇచ్చేది వాడు మనకి. బ్యాగ్ లో డబ్బు లేదురా. రే వాడు రూమ్ లో లేడురా. హలో రే మన నీళ్ళల్లో కూడా రాబరీ అయిందట్రా. అసలు ఏం జరుగుతుందిరా? అదంతా చేపించింది రాహుల్ గాడేరా. ఒకరోజు అన్ని కలవడానికి ఒక రూమ్కి వెళ్ళారా, అప్పుడు అప్పుడే వాడికి ఒక కాల్ వచ్చింది. వాడు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మిమ్మల్ని మోసం చేయడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. వాడు మాట్లాడేది నేను రికార్డ్ చేద్దామనుకున్నాను, కానీ అంతలోపే నేను రికార్డ్ చేసేది వాడు రికార్డ్ చేశాడు. మీరు రాబరీ చేస్తుండగానే వాడు మీ నుండి ఎస్కేప్ అయి మీ ఇంట్లోనే మీకు తెలియకుండానే రాబరీ చేయించారా. ఇది వాళ్ళ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసి మరీ చేయించారా. ఎలా? అలా ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం రా? మనకి ఫ్రెండ్స్ ఉండగా టెన్షన్ ఎందుకు రా దండగా. ఏ ఫ్రెండ్స్ రా, ఉన్నారు లేరా ఒక క్రికెట్ బెట్టింగ్ బ్యాచ్. నిన్ననే వాళ్ళందరితో కలిసి క్రికెట్ బెట్టింగ్ చేశాను రా. ఆ ఓడిపోయిన డబ్బులు ఎలా కట్టాలో తెలియక వాళ్ళందరితో రాబరీ చేపిద్దామని ప్లాన్ చేశాను. అదే టైంకి మనం వీళ్ళింట్లో రాబరీ చేయాలి. రే నువ్వు చెప్పేదంతా సంపూర్ణేష్ బాబు సినిమాలా ఉందిరా, కొంచెం క్లారిటీ దొబ్బించుకో. రే ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతనం చేసేప్పుడు అదే టైంకి ఇంకో దొంగ వచ్చి ఆ దొంగ ఇంట్లో దొంగతనం చేస్తాడని ఏ దొంగ నా కొడుకు అనుకోడు. ఇప్పుడు మనం కూడా ఈ కాన్సెప్టే ఫాలో అవ్వాలి. ఏం లాజిక్ తీసావురా? రేపే మనం మోసగాళ్ళం కాబోతున్నాం. రే మన దగ్గర ఎక్కువ టైం లేదు, నేను అప్పటిదాకా వేరే ఇంటికి లాక్స్ తీస్తుంటాను, మీరు ఇటు సైడ్ చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు నా బండి తీస్తే వీళ్ళకి డౌట్ వస్తుంది, అంటే బయట ఎవడో ఒకటి బండి లేపాలన్నమాట. ఇప్పటికిప్పుడు బండి ఇచ్చే బక్రాగాడు ఎక్కడ దొరుకుతాడు? ఊర్ని తెలివి తగలయ్యా. అబ్బా ఏం రియాక్షన్ ఇచ్చావురా. బక్రాగాడు బంపర్ ఆఫర్లో తగిలాడు. అన్నా నీ గన్ కింద పడిపోయింది.
ఇదేరా ఇల్లు. ఎక్కడ్రా కీసు? రే ఇప్పటికే లేట్ అయింది, వాళ్ళకి డౌట్ వస్తుంది, నేను వెళ్ళిపోతాను. రే ఆ ఇంటికి లాక్స్ విరగొట్టడానికి రావట్లేరా, చాలా కష్టంగా ఉంది. అలా జరిగిందన్నమాట. ఇదంతా ముందే చెప్పొచ్చు కదరా. అంటే ఇప్పుడు వాళ్ళకి షేర్ ఇస్తా అన్నారా? కానీ ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారా? ఏంట్రా అక్కడే దూకుడు చూపించుకుంటూ ఆకుండా వెళ్ళిపోతాను. షేర్ ఏదిరా నాది? షేరే కదా, తీసుకో. అబ్బా శాంత నాకు ఇచ్చేసాడు కదరా. అంటే వాడు ఇప్పుడు మనల్ని మోసం చేశాడా? అంతకు మించి. బైక్ లేదేంటి? నేనే ఒకటి దగ్గర కొట్టేస్తే నా దగ్గర ఇంకోటి కొట్టేశాడు అనమాట. వీడేంటి తెగ కష్టపడుతున్నాడు. ఇంకో బంపర్ ఆఫరు. బాస్ రిలాక్స్, నేను ట్రై చేస్తాను. ఇంతసేపటి నుంచి కొట్టుకుంటున్నా, నాకే రావట్లే, ఇంకా నీకేమొస్తుంది? స్టార్ట్ అయిపోయిందా? ఓకే ఓకే, జంపు. రే రాహుల్ వాడు ఆన్ ద వే అంట. ఇంతకీ వీడేడ్రా? వాడు ఆనందం ఎక్కువ బార్కి వెళ్ళాడు రా. మనం కలెక్షన్ కౌంట్ చేద్దాం పట్టు. వాడు వాళ్ళతో పాటు మనని కూడా మోసం చేశాడు రా. సంఖ్య నాకిచ్చేసాడు రా. రాహుల్ గారు దొరికిండా? లేదనా, ఏడా దొరకాలే. రాహుల్ గా ఎట్లుండేటోని ఎట్లా చేసినావురా? S1 బట్టలు వేసుకునేటోని, S1 గడిలు నువ్వు ఆగే S1 గడిలు పెట్టుకునేటోని, ఆఖరికి చార్మినార్ సిగరెట్ చార్మినార్ గడి చేసినావు. నువ్వు ఆగే, పైసలు లేవే.